హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన వీడియోలో రేషియో లెవెల్ 1 ప్రాబ్లమ్స్ చూద్దామండి. సో ఫస్ట్ వన్, రైట్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ఈచ్ బాక్స్. సో ఇక్కడ మనకు కొన్ని రేషియోస్ ఉన్నాయి. సో అందులో కొన్ని మిస్సింగ్ నెంబర్స్ ఉన్నాయి, అవి ఏంటో మనం ఫైండ్ చేసి రాయాలి. ఓకే, సో 8:6 వచ్చేసి మనకి, సో ఏదో ఇక్కడ ఒక వాల్యూ ఉండాలి, 3గా కన్వర్ట్ అయింది. సో మనం కంపేర్ చేసి వాల్యూస్ని మనం రాబట్టాలి. ఓకే, 6 3 ఎలా అయిందండి అంటే డివిజన్ జరిగింది కదా. ఓకే, సో విచ్ నెంబర్తో డివిజన్ జరిగిందండి, విచ్ నెంబర్తో డివిజన్ జరిగితే 6 3 అవుతుంది. సో 2 టేబుల్ రైట్, డివైడెడ్ బై 2. సో ఏదైతే మనం ఒక దాని మీద ఆపరేట్ చేసామో అదే ఆపరేషన్ని వేరే దాని మీద కూడా ఆపరేట్ చేయాలన్నమాట. 8 డివైడెడ్ బై 2 అంటే ఎంత అండి, 4 రైట్, 4 2s are 8. సో నెక్స్ట్ రేషియో వచ్చేసి 4:3. ఓకే, సో నెక్స్ట్ వన్ చూడండి, కొంచెం ట్రిక్కీగా ఉంది. 0.66:5/8. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం దీనికి కంపేర్ చేయాలి. ఓకే, బాక్స్ వచ్చేసి ఇక్కడ. సో 0.624 అయింది. 0.624 ఎప్పుడు అవుతుందండి, సో మనం మల్టిప్లై చేస్తే రైట్. సో మల్టిప్లై విత్ ద 4 24 కదా, బట్ ఇక్కడ 0.6 ఉంది కాబట్టి ఆ పాయింట్ పోవాలని ఒక 0 పెట్టాం. సో అంటే 40. సో ఇప్పుడు దీన్ని ఏదైతే మల్టిప్లై చేసామో ఇది కూడా అంతే కదా. సో 5/8 × 40 అంటే ఎంత అండి, 5 times 5 5s are 25. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి 3 రేషియోస్ కంపారిజన్ జరుగుతుంది. ఓకే, 12 వచ్చేసి 2 అయింది అంటే డివిజన్ జరిగింది రైట్. సో డివిజన్ ఎంత అండి, 6 రైట్. 12/6 is 2. ఓకే, సో డివిజన్ చేయాలి అని అంటే ఇక్కడ వాల్యూస్ ఏం లేవు, అంటే మనం ఇటు నుంచి ఇటు రావాలన్నమాట. అంటే 2 12 అయింది, ఎలా ఇప్పుడు మల్టిప్లికేషన్. ఓకే, సో 2 6s are 12, అలానే 6 7s are 42, 6 5s are 30. ఓకే, సో ఇవి సింపుల్ ప్రాబ్లమ్స్. ఇంకొన్ని డిఫరెంట్ మోడల్లో చూద్దామండి. ఓకే, సో ఫైండ్ ద మిస్సింగ్ రేషియోస్. మన రిలేషన్షిప్ ఏంటో ఫైండ్ చేసి నెక్స్ట్ వాల్యూ కూడా మనం అదే ఆపరేషన్ని ఆపరేట్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ కనిపిస్తుంది కదా, యా, ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషియోస్ ఇన్ ద సింప్లెస్ట్ ఫామ్. ఓకే, సో ఇవన్నమాట రేషియోస్, వీటిని సింప్లెస్ట్ ఫామ్లో చూపించమన్నాడు. జనరల్గా ఏంటంటే రేషియోస్ ఫ్రాక్షన్స్ సింప్లెస్ట్ ఫామ్లోనే చూపించాలి. ఓకే, సో అంటే వీటిలో ఉన్న కామన్ ఫ్యాక్టర్స్ ఏవేవి ఉంటాయో అవి మనం కంప్లీట్గా తీసివేయాలి. ఓకే, సో మరి ఏ నెంబర్ చేత అవి డివైడ్ అవ్వకూడదు అనమాట. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ సింప్లెస్ట్ ఫామ్. సో 6 టేబుల్ వచ్చేసి 3 times 6 3s are 18, 6 5s are 30. సో సింప్లెస్ట్ ఫామ్ వచ్చేసి 3:5. సో వీటిలో మనకి ఇంకేమీ కామన్ ఫ్యాక్టర్స్ లేవు, ఏ నెంబర్ చేత అవి డివైడ్ అవ్వవు అనమాట. ఓకే, సో నెక్స్ట్ అండ్ వన్ మోర్ థింగ్, రేషియోస్ అండ్ ఫ్రాక్షన్స్లో యూనిట్ ఆల్వేస్ ఎలా ఉండాలి, సేమ్ యూనిట్స్ ఉండాలి. ఓకే, సో ఇలా కంపారిజన్ చేయము మనం. 1 మీటర్ 15 సెంటీమీటర్స్, ఇక్కడ వచ్చేసి మీటర్స్లో ఉంది, ఇక్కడ వచ్చేసి సెంటీమీటర్స్లో ఉంది. సో మనం అంతా కన్వర్ట్ చేసేయాలి. సో నేనేం చేస్తాను అంటే మీటర్స్ని సెంటీమీటర్స్లో ఈజీగా కన్వర్షన్ కదా. సో 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్. ఓకే, 100 సెంటీమీటర్స్ ఇస్ టు 15 సెంటీమీటర్స్. ఓకే, సో 5 టేబుల్లో 3 5s are 15 అండ్ 5 టేబుల్లో 20 times. ఓకే, ఇంకేమన్నా పోతుందా, ఇంకేం పోదు రైట్. సో మనకి రేషియో వచ్చేసి 3 సెంటీమీటర్స్ ఇస్ టు 20 సెంటీమీటర్స్. సో అది సింప్లెస్ట్ ఫామ్ అనమాట. ఓకే, 3:20. నెక్స్ట్ 15 minutes 1 hour. సో ఇక్కడ కూడా మనకి యూనిట్స్ చేంజ్ అయ్యాయి. సో మనం యూనిట్స్ని చేంజ్ చేయాలి. 15 minutes ఇస్ టు 1 hour అంటే 60 minutes రైట్. ఓకే, సో హౌ మెనీ టేబుల్ అంటే 15 టేబుల్ 1 time, 15 టేబుల్ 4 time. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ కూడా యూనిట్స్ వేరు, లీటర్స్ మిల్లీ లీటర్స్. సో దీన్ని కూడా మిల్లీ లీటర్స్లో కన్వర్ట్ చేద్దాం. 1/2 లీటర్ అంటే 500 ml కదా, సారీ, ఈజ్ టు 80 ml. సో 5 టేబుల్
5 1s are 5, 3 6 5s are 30, 16. ఓకే, నెక్స్ట్ 5 టేబుల్ వచ్చేసి 100 టైమ్స్, మళ్ళీ 2 టేబుల్ 8 టైమ్స్, సో 2 టేబుల్ 50 టైమ్స్, సో 8:50. మళ్ళీ 2 టేబుల్ చూడవచ్చు. ఓకే, సో 4 2s are 8, సో ఇది వచ్చేసి 2 2s are 4, 25, 4:25. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇది. సో ముందులో మనకి ఇక్కడ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్గా మారుతాం. ఓకే, 2 1s are 2, 2 + 1 3, 3/2. ఓకే, 1/4 is 2. నెక్స్ట్ 2 3s are 6, 6 + 1 7, 7/3. ఓకే, సో వీటిలన్నిటిని సింప్లెస్ట్ ఫామ్ అని అంటే మనకి ఇలా ఫ్రాక్షన్ ఫామ్లో ఉండకూడదు. ఓకే, సో ఫ్రాక్షన్ ఫామ్ పోవాలి అని అంటే డినామినేటర్లో మనం వాల్యూస్ని ఎలిమినేట్ చేయాలి. న్యూమరేటర్లో పెద్ద వాల్యూ అంటే డినామినేటర్లో అది ఆటోమేటిక్గా ఇది అయిపోతుంది. ప్లస్ నేనేమో వీటి రెండింటి కామన్ ఫ్యాక్టర్స్, వీటన్నిటికి మూడింటికి సంబంధించి కామన్ ఫ్యాక్టర్స్ ఒకటి తీసుకున్నాను. సో మల్టిప్లై విత్ 12, 12తో మల్టిప్లై చేశాను అనుకోండి, ఇది వచ్చేసి 6 6 3s 18 అవుతుంది. ఇది వచ్చేసి 12/4 అంటే 3 అవుతుంది. సో ఇది వచ్చేసి 12 7s are 84, రైట్? సో 84 వచ్చి అంటే ఎంత అండి? 3 1s are 3, 3 2s are 6. ఓకే, 3 2s are 6, సో 2 8 28. ఓకే, సో ఇదనమాట సింప్లెస్ట్ ఫామ్. 18:3:28. ఓకే, నెక్స్ట్ ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూద్దామండి. నన్ను బోర్డ్ సెట్ చేయండి ముందు. సో మోర్ దాన్ 2 రేషియో కంపారిజన్. ఓకే, సో ఇదేంటంటే 2 pair of రేషియోస్ ఆఫ్ 3 క్వాంటిటీస్. సో A/B 1:3 అంటున్నాడు, B/C 2:5 అంటున్నాడు. ఫైండ్ A/B/C. సో మనకి ఏమి ఇచ్చారండి, ఇక్కడ 3 క్వాంటిటీస్ని కంపేర్ చేస్తున్నాం, బట్ అందులో కొన్ని క్వాంటిటీస్ సపరేట్ యూనిట్స్ ఉన్నాయన్నమాట. సేమ్ యూనిట్స్లో ఉంటే మూడింటిని కంపేర్ చేయొచ్చు ఒకేసారి. బట్ ఇక్కడ చూడండి, A/B అనేది 3 అన్నాడు, B/C అన్నాడు, ఇది 2 అన్నాడు. సో యూ కాంట్ టేక్ ఇట్ యాజ్ A/B/Cని మనం కంపేర్ చేయలేం. ఇవి రెండు సేమ్గా ఉంటే మూడింటిని కంపేర్ చేయొచ్చు అనమాట. ఓకే, రెండింటిని కంపేర్ చేస్తాం, మళ్ళీ దీంతో కంపేర్ చేస్తాం, మూడింటిని కంపేర్ చేయొచ్చు. బట్ దీని వాల్యూస్ డిఫరెంట్గా ఉన్నాయి. సో వీటి వాల్యూస్ని సేమ్ చేయాలి ముందుగా. సో ఎలా చేయాలి, నేను దీన్ని 2తో దీన్ని 3తో మల్టిప్లై చేస్తాను. ఓకే, అప్పుడు సేమ్ అవుతుంది. చూడండి, రేషియోస్ కంపారిజన్ A/B = 2:6. ఓకే, అండ్ B/C = 6:15. ఓకే, ఇప్పుడు A/B/C ఎంత అండి? ఇప్పుడు వచ్చేసింది. ఇవి రెండు మనకు కామనే కదా, అంటే ఈ రెండింటిలో కంపేర్ చేస్తే ఈ రెండింటిలో కంపేర్, ఇవి రెండు ఒకటే అయినప్పుడు దీంతో కూడా కంపేర్ చేయొచ్చు. ఓకే, సో ద రేషియో వచ్చేసి 2:6:15. ఓకే, సో అలా అనమాట 2 pairs of రేషియోస్ని ఎలా కంపేర్ చేయటం అనేది. ఓకే, సో అందులో ఏదైతే కామన్ ఉందో దాని వాల్యూ సేమ్గా ఉండాలి. అప్పుడు మనం మొదటి దాన్ని మూడో దాన్ని కూడా కంపేర్ చేయొచ్చు. ఓకే, సో ఇలానే ఇంకో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉందండి. సో అది కూడా ఇక్కడే చూద్దాము. డిఫరెంట్ రేషియోస్ని మనం కంపేర్ చేసినప్పుడు, అంటే మోర్ దాన్ 2 క్వాంటిటీస్ని కంపేర్ చేస్తున్నప్పుడు ఇంకో మోడల్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్ రేషియోస్ని కంపేర్ చేయట్లేదు, కొన్ని ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ 2 ఉన్నాయి అనమాట. ఓకే, సో ఇలాంటప్పుడు ఎలా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనేది చూద్దాము. ఓకే, సో A/B+C అనేది 1:4 ఇచ్చాడు. ఓకే, అండ్ A+B/C. ఎప్పుడైతే ఇలా రెండింటి కాంబినేషన్ ఇస్తాడో మనం ఏంటంటే ఎండ్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని అనేది చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి 5 యూనిట్స్, ఇక్కడ వచ్చేసి టోటల్ యూనిట్స్ 10 యూనిట్స్. సో 10ని 5గా కన్వర్ట్ చేయటం డివిజన్ ఫ్రాక్షన్లోకి వెళ్ళిపోతుంది, బట్ 5ని 10లో కన్వర్ట్ చేయడం చాలా ఈజీ. సో లెట్స్ డూ దట్ వన్. సో టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ సేమ్ చేయాలన్నమాట ఫస్ట్ థింగ్. ఓకే, సో A/B+C = సో దీన్ని కనుక మనం రెండింటితో మల్టిప్లై చేస్తే రెండు వైపులా
సో మనకి సమ్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇప్పుడు 10 యూనిట్స్ వచ్చేసినాయి. ఓకే, సో ఇప్పుడు ఇవి రెండు ఒకటి. ఓకే, నా మనం వాల్యూస్ని కంపేర్ చేసి డిరైవ్ చేయొచ్చు అనమాట. ఓకే ఓకే, సో ఏ ప్లస్ బి ఎంత అండి? 7. ఓకే, సో పై ఈక్వేషన్ నుంచి ఏ ప్లస్ బి 7. ఏ ప్లస్ బి 7 అయినప్పుడు ఏ మనకి ఎంత వచ్చింది? కొత్త వాల్యూ 2 అనమాట. సో ఏ 2 బి ఎంత వస్తుంది? 7 - 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 5. ఓకే, సో ఇప్పుడు మనకి ఏ వాల్యూ తెలుసు? బి ఈజ్ టు సి ఎంత అండి? సో ఏ వచ్చేసి 2, బి వచ్చేసి 5, సి వచ్చేసి 3. సో 2:5:3. ఓకే, సో ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ని ఇలా సాల్వ్ చేయాలన్నమాట. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ మనకి కాంబినేషన్ ఇచ్చినప్పుడు మనం కూడా కాంబినేషన్ యూనిట్ సేమ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. అవి సేమ్ చేయడానికి ప్రయత్నించాలి. వన్స్ అవి సేమ్ అయ్యాక మనం వాల్యూస్ని డిరైవ్ చేసుకొని ఫైనల్ వాల్యూస్ మనం రాపట్టచ్చు అనమాట. A:B:C 2:5:3. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ సెషన్. మీకు అన్ని ప్రాబ్లమ్స్ బాగా అర్థమయ్యాయి అనుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్. Don't forget, age is a just number. Happy learning.